ఓం శాంతి 17-10-2024 మధురమైన పిల్లలు, స్మృతి యాత్రపై పూర్తి అటెన్షన్ను పెట్టండి. దీని ద్వారానే మీరు సతోప్రధానంగా అవుతారు. ప్రశ్న: తండ్రి తమ పిల్లలపై ఏ కృపను చూపిస్తారు? జవాబు: తండ్రి పిల్లల కళ్యాణం కొరకు ఏ డైరెక్షన్లైతే ఇస్తారో ఆ డైరెక్షన్లో ఇవ్వడమే వారి కృప. తండ్రి ఇచ్చే మొట్టమొదటి డైరెక్షన్, మధురమైన పిల్లలు, దేహీ అభిమానులుగా అవ్వండి. దేహీ అభిమానులు చాలా శాంతిగా ఉంటారు. వారి ఆలోచనలు ఎప్పుడూ తప్పుగా నడవలేవు. రెండవ ప్రశ్న: పిల్లలు పరస్పరం ఏ సెమినార్ను చేసుకోవాలి? జవాబు: తిరగడానికి ఎప్పుడు వెళ్ళినా స్మృతి యాత్ర యొక్క రేస్ చేయండి మరియు తర్వాత కూర్చుని పరస్పరం సెమినార్ చేసుకోండి, ఎవరు ఎంత సమయం తండ్రిని స్మృతి చేశారు అని. ఇక్కడ స్మృతి కొరకు ఏకాంతం కూడా చాలా బాగుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లల్ని అడుగుతారు, మీరేం చేస్తున్నారు అని. ఆత్మిక పిల్లలు అంటారు, బాబా, సతో ప్రధానంగా ఉన్న మేమే తమో ప్రధానంగా అయిపోయాము. మళ్ళీ బాబా, మీ శ్రీమతం అనుసారంగా మేం సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. బాబా, ఇప్పుడు మీరు దారి చూపించారు. ఇది కొత్త విషయమేమీ కాదు, ఇది అత్యంత పాత విషయం. అన్నింటికన్నా పాతది స్మృతి యాత్ర. ఇందులో షో చేయవలసిన విషయమేమీ లేదు. ప్రతి ఒక్కరూ తమను తాము ఆంతరికంగా ప్రశ్నించుకోండి, మేము ఎంతవరకు బాబాను స్మృతి చేస్తున్నాము, ఎంతవరకు సతో ప్రధానంగా అయ్యాము, ఏం పురుషార్థం చేస్తున్నాము అని. చివరి సమయంలో ఎప్పుడైతే అంతిమం వస్తుందో అప్పుడు సతో ప్రధానంగా అవుతారు. దాని సాక్షాత్కారం కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరు ఏం చేసినా వారది తమ కొరకే చేసుకుంటారు. తండ్రి కూడా కృప ఏమీ చూపించరు. పిల్లల కళ్యాణార్థం బాబా పిల్లలకు డైరెక్షన్లు ఇస్తారు కదా, అదే బాబా చూపించే కృప. తండ్రి ఉన్నదే కళ్యాణకారి. కొంతమంది పిల్లలు జ్ఞానాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. దేహాభిమానులు అహంకారులుగా ఉంటారు అన్నది బాబాకు తెలుస్తుంది. దేహీ అభిమానులు చాలా శాంతిగా ఉంటారు. వారికెప్పుడూ తప్పుడు ఆలోచనలు రావు. తండ్రి అయితే అన్ని విధాలుగానూ పురుషార్థం చేయిస్తూ ఉంటారు. మాయ కూడా చాలా శక్తివంతమైనది. అది మంచి మంచి పిల్లలపై కూడా దాడి చేస్తుంది. అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు. ఈరోజు చాలా బాగా స్మృతి చేస్తారు, రేపు దేహ అహంకారంలోకి ఎలా వచ్చేస్తారంటే ఊసరవెల్లిలా అయిపోతారు. ఊసరవెల్లికి అహంకారం చాలా ఉంటుంది. సురమండలం అనగా దేవతల సమూహంలోని దివ్యత్వం, స్వరాలు, దేహాభిమానమున్న ఊసరవెల్లికి ఏమర్థమవుతుంది అని ఒక నానుడి కూడా ఉంది. దేహాభిమానం చాలా అసత్యమైనది. ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. శివ్ బాబా అయితే అంటారు, నేను అతి వినమ్రుడినైన సేవకుణ్ణి. అలాగని స్వయాన్ని సేవకులం అని చెప్పుకుంటూ అధికారాన్ని నడుపుతూ ఉండడం కాదు. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. ఇది చాలా సహజం. ఇందులో మాట్లాడ్డానికేమీ లేదు. నోటితో ఏమీ మాట్లాడకూడదు. ఎక్కడికైనా వెళ్ళండి, లోపల స్మృతి చేస్తూ ఉండాలి. అలాగని ఇక్కడ కూర్చుంటే బాబా సహాయం చేస్తారు అని కాదు. అసలు బాబా వచ్చిందే సహాయం చేయడానికి. తండ్రికైతే ఈ ఆలోచన ఉంటుంది, పిల్లలెక్కడా ఎటువంటి తప్పు చేయకూడదు అని. మాయ ఇక్కడే దెబ్బ వేసేస్తుంది. దేహాభిమానం చాలా చాలా చెడ్డది. దేహాభిమానంలోకి రావడం వలన పూర్తిగా నేలపైకొచ్చి పడిపోయారు. బాబా అంటారు, ఇక్కడికొచ్చి కూర్చున్నప్పుడు కూడా అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి. తండ్రి అంటారు, నేనే పతిత పావనుణ్ణి,
నన్ను స్మృతి చేయడంతో ఈ యోగాగ్నితో మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. ఎవరికైనా సరే బాగా అర్థం చేయించగలిగేలాంటి అవస్థకు పిల్లలిప్పుడింకా చేరుకోలేదు. జ్ఞాన ఖడ్గంలో యోగం యొక్క పదును కావాలి, లేకపోతే ఖడ్గం ఎందుకు పనికిరాదు. ముఖ్యమైన విషయమే స్మృతి యాత్ర. చాలామంది పిల్లలు తప్పుడు వ్యాపారాలలో నిమగ్నమై ఉంటారు, స్మృతి యాత్రలో ఉండరు మరియు చదవరు. అందుకే దీనికోసం సమయం దొరకదు. తండ్రి అంటారు, మీ పదవినే పోగొట్టుకునే విధంగా వ్యాపార వ్యవహారాల వెనక కష్టపడకండి. మీ భవిష్యత్తునైతే తయారు చేసుకోవాలి కదా, కానీ సతో ప్రధానంగా అవ్వాలి. ఇందులోనే చాలా శ్రమ ఉంది. చాలా పెద్ద పెద్ద మ్యూజియంలు మొదలైన వాటిని సంభాళించేవారున్నారు, కానీ వారు స్మృతియాత్రలో ఉండరు. బాబా అర్థం చేయించారు, స్మృతియాత్రలో పేదవారు మరియు బంధనంలో ఉన్నవారు ఎక్కువగా ఉంటారు. వారు గడియ గడియ శివబాబాను స్మృతి చేస్తూ ఉంటారు. శివబాబా, మా ఈ బంధనాలను అంతం చేయండి అని అంటూ ఉంటారు. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. పిల్లలైన మీరు చాలా మధురంగా అవ్వాలి. సత్యాతి సత్యమైన విద్యార్థులుగా అవ్వండి. మంచి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఏకాంతంలో తోటలోకి వెళ్లి చదువుకుంటారు. మీకు కూడా తండ్రి చెప్తున్నారు, ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళండి, కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయండి. స్మృతియాత్రపై అభిరుచిని పెట్టుకోండి. ఆ ధనాన్ని సంపాదించడంతో పోలిస్తే ఈ అవినాశీ ధనమైతే చాలా చాలా ఉన్నతమైనది. ఆ వినాశీ ధనమైతే ఎంతైనా బూడిదైపోనున్నది. బాబాకు తెలుసు, పిల్లలు పూర్తి సేవ చేయడం లేదు, స్మృతిలో కష్టం మీద ఉంటున్నారు. సత్యమైన సేవనేదైతే చేయాలో అది చేయడం లేదు. స్థూల సేవ వైపుకు అటెన్షన్ వెళ్ళిపోతుంది. డ్రామానుసారంగా జరుగుతున్నా సరే బాబా పురుషార్థమైతే చేయిస్తారు కదా. తండ్రి అంటారు, ఏ పని చేస్తున్నా, బట్టలు కుడుతున్నా సరే తండ్రిని స్మృతి చేయండి. స్మృతిలోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. బాబా అర్థం చేయించారు, బలశాలితో మాయ కూడా బలశాలిగా కొట్లాడుతుంది. బాబా తమ విషయాన్ని కూడా చెప్తారు, నేను బలశాలిని, నేను బెగ్గర్ నుండి ప్రిన్స్గా అవ్వనున్నాను అని నాకు తెలుసు, అయినా కాని మాయ ఎదిరిస్తూ ఉంటుంది. మాయ ఎవ్వర్నీ విడిచిపెట్టదు. పెహల్వాన్లతోనైతే ఇంకా ఎక్కువగా కొట్లాడుతుంది. కొంతమంది పిల్లలు తమ దేహ అహంకారంలో చాలా ఉంటారు. బాబా ఎంత నిరహంకారిగా ఉంటారు. వారంటారు, నేను కూడా పిల్లలైన మీకు నమస్కరించే సేవకుణ్ణి. వాళ్లైతే తమను తాము చాలా గొప్పగా భావిస్తారు. ఆ దేహ అహంకారం అంతటినీ తెంచివేయాలి. చాలా మందిలో అహంకారం యొక్క భూతం కూర్చుని ఉంది. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇక్కడైతే చాలా మంచి అవకాశం ఉంది. అటు ఇటు తిరగడానికి కూడా బాగుంది, తీరిక కూడా ఉంది. మీరు తిరగడానికి వెళ్ళినా తర్వాత ఒకరినొకరు ప్రశ్నించుకోండి, ఎంత సమయం స్మృతిలో ఉన్నారు, బుద్ధి ఇంకెటువైపుకు వెళ్లలేదు కదా అని. పరస్పరం ఈ సెమినార్ చేసుకోవాలి. స్త్రీలు వేరుగా పురుషులు వేరుగా ఉండొచ్చు. స్త్రీలు ముందుండాలి, పురుషులు వెనకుండాలి. ఎందుకంటే మాతలను సంభాళించాలి, కావున మాతలను ముందుంచాలి. చాలా మంచి ఏకాంతం ఉంది. సన్యాసులు కూడా ఏకాంతంలోకి వెళ్లిపోతారు. సతోప్రధాన సన్యాసులెవరైతే ఉండేవారో వారు చాలా నిర్భయంగా ఉండేవారు. జంతువులు మొదలైన వాటికి భయపడేవారు కాదు. తమ నశాల్లో ఉండేవారు. ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు. స్థాపించబడే ప్రతి ధర్మము మొదట సతోప్రధానంగా ఉంటుంది, ఆ తర్వాత రజో తమోలలోకి వస్తారు. సతోప్రధాన సన్యాసులెవరైతే ఉండేవారో వారు బ్రహ్మతత్వం యొక్క నశాలో నిమగ్నమై ఉండేవారు. వారిలో ఎంతో ఆకర్షణ ఉండేది. వారికి అడవులలో భోజనం లభించేది. రోజురోజుకు తమో ప్రధానంగా అవుతుండడం వలన శక్తి తగ్గిపోతూ ఉంటుంది. బాబా సలహానిస్తున్నారు, ఇక్కడ పిల్లలకు
తమ ఉన్నతి కోసం చాలా మంచి అవకాశాలున్నాయి. ఇక్కడికి మీరు సంపాదించుకునేందుకే వస్తారు. కేవలం బాబాను కలుసుకోవడం వల్ల సంపాదనేమీ జరగదు. బాబాను స్మృతి చేస్తే సంపాదన జరుగుతుంది. బాబా ఏదో ఆశీర్వదిస్తారని భావించకండి. అలాంటిదేమీ లేదు. ఆ సాధువులు మొదలైనవారు ఆశీర్వదిస్తారు. అయినా కాని మీరు కిందకు దిగజారవలసిందే. ఇప్పుడు తండ్రి అంటారు, జిన్నుభూతంలా మీ బుద్ధి యోగాన్ని పైన జోడించండి. జిన్నుభూతం కథ ఉంది కదా, నాకేదైనా పని ఇవ్వు అని అంటుంది. బాబా కూడా అంటున్నారు, స్మృతిలో ఉన్నట్లయితే మీ నావ తీరానికి చేరుకుంటుంది అని మీకు డైరెక్షన్ ఇస్తున్నాను. మీరు సతోప్రధానంగా తప్పకుండా అవ్వాలి. ఎంత కష్టపెట్టినా కాని మేమైతే శ్రేష్టమైన బాబాను తప్పకుండా స్మృతి చేస్తాము అనంటూ ఈ విధంగా లోపల బాబా మహిమను చేస్తూ బాబాను స్మృతి చేస్తూ ఉండండి. మానవమాత్రులెవ్వర్నీ స్మృతి చేయకండి. భక్తి మార్గపు ఆచారాలేవైతే ఉన్నాయో అవి జ్ఞాన మార్గంలో ఉండవు. తండ్రి శిక్షణ ఇస్తున్నారు, స్మృతి యాత్రలో చురుగ్గా ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయం ఇదే, సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి డైరెక్షన్ లభిస్తుంది. అటు ఇటు తిరిగేందుకు వెళ్ళినప్పుడు కూడా స్మృతిలో ఉండండి. తద్వారా ఇల్లు కూడా గుర్తుంటుంది, రాజ్యం కూడా గుర్తుంటుంది. అంతేకాని స్మృతిలో కూర్చుంటూ పడిపోవడం కాదు. అది హఠయోగమైపోతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయాలి. ఇది స్పష్టమైన విషయం. కొంతమంది పిల్లలు కూర్చుంటూ పడిపోతారు. అందుకే బాబా అంటారు, నడుస్తూ తిరుగుతూ తింటూ తాగుతూ స్మృతిలో ఉండండి. అంతేకాని అలా కూర్చుంటూ స్పృహ కోల్పోవడం కాదు. దీనివల్ల మీ పాపాలేమీ అంతమవ్వవు. ఇలా కూడా మాయ విఘ్నాలు ఎన్నో కలుగుతాయి. ఈ భోగ్ మొదలైనవి కూడా ఆచార వ్యవహారాలే, అంతేకాని ఇందులో ఏం లేదు. ఇది జ్ఞానమూ కాదు, యోగమూ కాదు. సాక్షాత్కారాల అవసరమేమీ లేదు. ఎంతో మందికి సాక్షాత్కారాలు జరిగాయి, వారు ఈ రోజు లేరు. మాయ చాలా శక్తివంతమైనది. సాక్షాత్కారాల ఆశను కూడా ఎప్పుడూ పెట్టుకోకూడదు. ఇందులోనైతే సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. మీకు డ్రామా గురించి కూడా తెలుసు. ఈ అనాది డ్రామా రచింపబడి ఉంది. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. దీనిని కూడా అర్థం చేసుకోవాలి. మరియు తండ్రి ఏ డైరెక్షన్లైతే ఇస్తారో వాటిపై కూడా నడవాలి. మేము రాజయోగాన్ని నేర్చుకునేందుకు మళ్లీ వచ్చాము అని పిల్లలకు తెలుసు. ఇది భారత్ విషయమే. ఇదే తమో ప్రధానంగా అయ్యింది, మళ్లీ ఇదే సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి కూడా భారత్లోకి వచ్చి సర్వుల సద్గతిని చేస్తారు. ఇది చాలా అద్భుతమైన ఆట. ఇప్పుడు తండ్రి అంటారు, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు 84 జన్మల చక్రాన్ని చుట్టి పూర్తిగా 5000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. ఈ విషయాల్ని ఇంకెవరూ చెప్పలేరు. పిల్లలైన మీరు కూడా నంబర్వారు పురుషార్థానుసారంగా నిశ్చయబుద్ధి కలవారిగా అవుతూ ఉంటారు. ఇది అనంతమైన పాఠశాల. పిల్లలకు తెలుసు, అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. వారు ఉస్తాద్, టీచర్ అని, చాలా పెద్ద ఉస్తాద్ అని పిల్లలకు తెలుసు. వారు చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. ఎంతమంది మంచి మంచి పిల్లలు 6 వరకు కూడా విశ్రాంతిగా పడుకునుంటారు. మాయ పూర్తిగా ముక్కు పట్టుకుంటుంది. వారు తమ అధికారాన్ని నడిపిస్తూ ఉంటారు. ప్రారంభంలో మీరు బట్టీలో ఉన్నప్పుడు మమ్మా బాబా కూడా అన్ని సేవలు చేసేవారు. ఎటువంటి కర్మలు మనం చేస్తామో మనల్ని చూసి ఇతరులు కూడా చేస్తారు. మహారథులు, గుర్రపు స్వారీ వారు, పాదచారులు నంబర్వారుగా ఉన్నారని బాబాకు తెలుసు. కొంతమంది పిల్లలు చాలా విశ్రాంతిగా ఉంటారు. లోపలే పడుకునుంటారు. ఫలానా వారెక్కడున్నారు అని బయట నుండి ఎవరైనా అడిగితే లేరు అని చెప్తారు. కాని లోపలే పడుకునుంటారు. ఏమేం జరుగుతూ ఉంటాయో బాబా అర్థం చేయిస్తారు.
సంపూర్ణంగా అయితే ఎవ్వరూ అవ్వలేదు. ఎంతగా డిస్సర్వీస్ చేసేస్తారు. నిజానికి బాబా గురించి గాయనమేముందంటే, మీరు కొట్టండి లేక ప్రేమించండి, కాని మేం మాత్రం మీ ద్వారానే వదలము అని. కాని ఇక్కడైతే చిన్న విషయానికి అలిగేస్తారు. యోగంలో చాలా లోపం ఉంది. బాబా పిల్లలకి ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు, కాని రాయగలిగే శక్తి ఎవరిలోనూ లేదు. యోగమున్నట్లయితే రాసిన దానిలో కూడా శక్తి నిండుతుంది. తండ్రి అంటారు, గీతా భగవానుడు శివుడు, అంతేకాని శ్రీకృష్ణుడు కాదు అని మంచి రీతిలో నిరూపించండి. బాబా వచ్చి పిల్లలను మీకు అన్ని విషయాల అర్థాన్ని అర్థం చేయిస్తారు. పిల్లలకు ఇక్కడ నష ఎక్కుతుంది, మళ్లీ బయటకు వెళ్లడంతో అంతమైపోతుంది. ఎంతో సమయాన్ని వ్యర్థం చేస్తారు. మేం సంపాదించి యజ్ఞానికి ఇవ్వాలి అన్న ఆలోచనతో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. తండ్రి అంటారు, నేనైతే పిల్లలైన మీ కళ్యాణం చేయడానికి వచ్చాను, కాని మీరు మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటున్నారు. యజ్ఞంలో అయితే కల్పపూర్వం ఎవరు సహాయం చేశారో వారు చేస్తూ ఉంటారు, మున్ముందు కూడా చేస్తూ ఉంటారు. ఇది చెయ్యాలి అది చెయ్యాలి అంటూ మీరెందుకు తలబాదుకుంటారు? డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎవరైతే ఇంతకుముందు బీజం నాటి ఉంటారో వారు ఇప్పుడు కూడా నాటుతారు. యజ్ఞం గురించి మీరు చింతన చేయకండి. మీ కళ్యాణం చేసుకోండి. మీకు మీరు సహాయం చేసుకోండి. భగవంతుడికి మీరేమైనా సాయం చేస్తారా? భగవంతుడి నుండి మీరు తీసుకుంటారా లేక ఇస్తారా? ఈ ఆలోచన కూడా రాకూడదు. బాబా అయితే అంటారు, ప్రియమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు మీరు సంగమ యుగంలో నిలబడి ఉన్నారు. సంగమంలోనే మీరు రెండు వైపులా చూడగలుగుతారు. ఇక్కడ ఎంతమంది మనుషులున్నారు? సత్యుగంలో ఎంత కొద్దిమంది మనుషులుంటారు? రోజంతా సంగమంలో నిలబడి ఉండాలి. బాబా మనల్ని ఎలాంటి వారిని ఎలా తయారు చేస్తున్నారు? బాబా పాత్ర ఎంత అద్భుతమైనది. తిరగండి, విహరించండి, కాని స్మృతి యాత్రలో ఉండండి. చాలామంది పిల్లలు సమయాన్ని వ్యర్థం చేస్తారు. స్మృతియాత్ర ద్వారానే నావ తీరానికి చేరుకోనున్నది. కల్పపూర్వం కూడా పిల్లలకు ఈ విధంగా అర్థం చేయించాను. డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది. లేస్తూ కూర్చుంటూ మొత్తం కల్పవృక్షమంతా బుద్ధిలో గుర్తుండాలి. ఇదే చదువు. ఇకపోతే వ్యాపారాలు మొదలైనవైతే చేసుకోండి, కాని చదువు కోసం సమయాన్ని కేటాయించాలి. మధురమైన తండ్రిని మరియు స్వర్గాన్ని స్మృతి చేయండి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది. బాబా, ఇక మేం మీ వద్దకొచ్చేస్తున్నాము అంతే. బాబా స్మృతిలో శ్వాస కూడా సుఖవంతంగా అయిపోతుంది. బ్రహ్మజ్ఞానుల శ్వాస కూడా సుఖవంతంగా సుఖమయమైనదిగా అయిపోతుంది. బ్రహ్మతత్వం యొక్క స్మృతిలోనే ఉంటారు, కాని బ్రహ్మలోకంలోకి ఎవరూ వెళ్లరు. తమకు తామే శరీరం వదిలేయడం అనేది జరగచ్చు. కొంతమంది ఉపవాసం పెట్టుకుని శరీరాన్ని వదిలేస్తారు. వారు దుఃఖితులుగా మరణిస్తారు. బాబా అంటారు, తినండి, తాగండి, బాబాను స్మృతి చేయండి. తద్వారా అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది. మరణించడమైతే మరణించాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సదా గుర్తుండాలి, ఏ కర్మలైతే నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు. డిస్సర్వీస్ అయ్యే విధంగా విశ్రాంతి ప్రియులుగా అవ్వకూడదు. చాలా చాలా నిరహంకారులుగా ఉండాలి. తమకు తామే సహాయం చేసుకుని తమ కళ్యాణాన్ని చేసుకోవాలి. రెండవ పాయింట్, స్మృతియాత్ర కొరకు మరియు చదువు కొరకు అసలు సమయమే లభించనంతగా
వ్యాపార వ్యవహారాల్లో నిమగ్నమైపోకూడదు. దేహాభిమానం చాలా అసత్యమైనది మరియు చెడ్డది. దానిని వదిలి దేహీ అభిమానులుగా ఉండేందుకు కృషి చేయాలి. వరదానము: ఏ విషయాన్నైనా కళ్యాణ భావనతో చూసే మరియు వినే పరదర్శన ముక్త భవ. సంఘటన ఎంతగా పెద్దదిగా అవుతూ ఉంటుందో విషయాలు కూడా అంతగానే పెద్దవిగా ఉంటాయి. కాని ఎప్పుడైతే చూస్తూ కూడా చూడకుండా ఉంటారో, వింటూ కూడా వినకుండా ఉంటారో, అప్పుడే రక్షణ ఉంటుంది. తమ స్వచింతనలో ఉండాలి. స్వచింతన చేసే ఆత్మ పరదర్శనం నుండి విముక్తి అయిపోతుంది. ఒకవేళ ఏ కారణంగానైనా వినవలసి వస్తే, అక్కడ మీ బాధ్యత ఉంది అని భావించినట్లయితే ముందుగా మీ బ్రేక్ను పవర్ఫుల్ చేసుకోండి. చూశారు, విన్నారు, ఎంత వీలైతే అంత కళ్యాణం చేశారు మరియు ఫుల్ స్టాప్. స్లోగన్: తమ సంతుష్టకరమైన సంతోషకరమైన జీవితంతో ప్రతి అడుగులోనూ సేవ చేసేవారే సత్యమైన సేవాదారులు. ఓం శాంతి.